ఏదైతే ఆహ్, ఒక మహిళ అంటే మీరొచ్చేసేసి బుర్రకథ చెప్తున్నారు. మీతో పాటు ఒక సన్నివేశం ఉంది. నాన్నగారు వచ్చేసేసి ఇలా చెయ్యమ్మా అని చెప్తారు. అక్కడ స్టేజి మీద నాన్నగారితో షేర్ చేసుకున్నటువంటి సన్నివేశం అనుకోవచ్చు. నాన్నతో కోప్పడినటువంటి సన్నివేశం ఏదైనా ఉందా? మేము సింగపూరు తెలుగు కళా సమితి వారి ఆధ్వర్యంలో ప్రోగ్రాంకి వెళ్ళాం మేడం. అది సంక్రాంతి సంబరాలకు వెళ్ళాం అన్నమాట. అక్కడ నాన్నగారు పెద్దవారు అయిపోయారు, కానీ ఆయన చెప్పుకుంటే బాగుంటుందని నాకు మనసులో ఉండేటువంటి ఫీలింగ్. ఆయనేమో చెప్పలేనటువంటి అవకాశం. అందుచేత ఇంకా కథను నేనే చూసుకుని నాన్నగారిని అవుట్ ఆఫ్ కంట్రీస్ తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆశయంతో పెద్దవారు వారిని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నేను చాలా ఇబ్బంది పడింది ఏమిటంటే, నాన్నగారు నా ప్రక్కన చెప్పడం ఏంటి, నాన్నగారి ప్రక్కన నేను చెప్పాలి కదా అని చెప్పేసి కొంచెం మనసులో ఫీలింగ్ అనేది నాకు వచ్చింది. ఎన్నో సంవత్సరం అయింది. అది సింగపూర్ తెలుగు కళా సమితి వారి ఆధ్వర్యంలో 2019లో చేశారు. అదే సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అధికార పుస్తకాన్ని అందుకున్నాను నేను. ఆ సంవత్సరం అంటే నాన్నగారు ఎప్పుడు కూడా ఒకరి ప్రక్కన చెప్పలేరు. ఆయన కథకులు, ఆయన సెంటర్ చెప్పి వినరా ఆంధ్రకుమార ధీర విజయం మనదేరా అని దేవగాంధారి రాగం తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. సారోలో మా నాన్నగారికి మించిన వారు లేరు. అని అనగానే ఎదురుగా ఉండేటువంటి ఆడియన్స్ కళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట. అటువంటి చాలా గొప్ప కళాకారులు గురుగారు మా నాన్నగారు. అయితే వారు కథకులుగానే చెప్పారు, కానీ ఎప్పుడు ప్రక్కన చెప్పలేరు మేడం. కానీ సింగపూర్ మేము వెళ్ళినప్పుడు ఆయన చెప్పేటువంటి అవకాశం లేక నేను కథకురాలుగా వారు ప్రక్కన నిలబడ్డారు. అది నాకు ఇబ్బంది అనిపించింది. కానీ నాన్నగారు పక్కన నేను కథ చెప్తున్నాను అనేటువంటి ఒక అది కూడా ఆనందం అనిపించింది. దానికంటే మించి నాన్నగారు సైడ్గా చూద్దాం.